గైస్ ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే. ఇయర్ ఫోన్స్ పెట్టుకోమా, మా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. గైస్ వీడియో అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొట్టట్లేదు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గైస్ వీడియో లాస్ట్ వరకు చూడండి గైస్, తప్పకుండా ఫన్ ఉంటుంది. గైస్ ఇంతకు ముందుకు ఎపిసోడ్ లో బాగా వాళ్ళ అయ్యా వాడు లంగా కథలు చేస్తాడని చెప్పేసి వాడిని హాస్టల్ వేస్తాడు. హాస్టల్ పేరు కిసిక్ బాయ్స్ హాస్టల్. అక్కడ బాబుకి కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. లాస్ట్ కోమగాడు తాగుతానమని చెప్పేసి స్టేటస్ పెట్టేసరికి వీని గుద్దల మండుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాడో ఈ ఎపిసోడ్ లో చూద్దాం గైస్. బ్రోలే అసలైన సెగ్మెంట్ స్టార్ట్ అయింది. అరే టైం 4:30 అవుతుంది కదరా. వాడిని ఎప్పుడు 4 గంటలకు లేపుతాడు. ఇవాళ ఎందుకో లేట్ చేసిండు, 4:30కు లేపిండు. అందరు వచ్చిల్లా? అంకుల్ అందరు వచ్చినాం. అంకుల్ ఏంట్రా అంకుల్, వార్డెన్ సార్ అని పిలవాలి. ఓకే సార్. ఇంత పొద్దున లేపి ఏంద్రా ఇది మొడ్డల పంచాయతీ? అరే గట్టిగా మాట్లాడకపోయే, వాడిని తెలితే గుద్దలు ఈడ్చి దంతాడు, గుద్దల గుణపం కూడా దింపుతాడు. నా మొడ్డ కింద నా ఆతులు కూడా వీకలేడు వాడు. ఇప్పుడు చూడు వానికి ఎట్లా జిలాకిస్తానో. పొద్దుగల లేచి చదువుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటది, మీకోసమే నేనంతా చెప్పేది. నా మొడ్డల ఫ్యూచర్ తీసి గుద్దల పెట్టుకుంటాం మేము. నీకెందుకు మమ్మల్ని వదిలేరా పూక. ఎవడ్రా వాడు పిచ్చి పాడుకోవాడు? మనిషిని బే. పిచ్చి పిచ్చి కథలు తెంగితే ప్రతిరోజు ఒక 2 వారాల దాకా చిక్కుడుకాయ కూరనే మీకు. అరే బుల్లెక్ బాల్ కారం పొడి ఉప్పేసుకొని తిన్న రోజులు ఉన్నాయిరా లంజే. అందరినండి, ఇప్పుడు కానీ కౌంటర్ వేసింది ఎవరో చెప్పకపోతే మీకు వారం రోజుల దాకా బెండకాయ పులుసు ఎత్తా. బెండకాయ ఫ్రై, అన్ని బెండకాయ. సార్ కౌంటర్ ఇచ్చింది బాగాడే సార్. అరే బాడకవు నువ్వు ఇట్రారా. నేనమ్మన్నా చూతేగాని అనుకున్నా అవురా. బట్టలు కూడా తీసి తెంగుతా. సారీ సార్, సారీ సార్. ఇది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. ఇంకోసారి ఇట్లాంటి కథలు తెంగినావు అనుకో ఏం చేస్తావు నీకు తెలుసా? గుడ్డలు తీసి తెంగుతారు సార్. కాదు బే, రోజు బాత్రూమ్ లో ఉచ్చ పోస్తావు కదా, ఆ ఉచ్చ పోజేయడానికి అది ఉండదు. సుల్లకాయ కడి చేసి పడదెంగుతా. సంజయిందా? మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయాలా? వదిలేండి సార్, అర్థమైంది. పోయి బుద్ధిగా చదువుకోపో. అరే వాడిని డేంజర్ కాడని ముందే చెప్పిన కదరా. పోయి వాడిని కొద్దలు ఏలుపెట్టి వాసన చూసుకుంటావు సుల్లిగా. ఇంద్రవాడు గంతగనం భయపెట్టిండు. అట్టలు నోట్లోకి వచ్చినట్టు అయింది. ఒక్క సెకండ్ నీ అవ్వ గుండె జల్లుమన్నది నీ బతుకు. ఇంకా ఇది ట్రైలర్ మాత్రమే, అసలు కదా బొందు ముందు చూపెడతాడు నీకు. బంగారం చాయ్ పెట్టు. ఏమైంది బంగారం? తాడకేసి తెంగుతా మాట్లాడినావంటే. ఒక్కగానొక్క కొడుకు కళ్ళ ముందు లేకుండా చేసినావు. ఏడో ఏదో అన్నాడని నా కొడుకు హాస్టల్ వేసినావు నువ్వు. వాడు హాస్టల్లో ఉంటే చక్కగా అవుతాడే. నాకు అదంతా తెలియదు. నా కొడుకు నా కళ్ళ ముందు ఉండాలి అంతే. వాళ్ళు లేకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉన్నది. వాడు సంక్రాంతికి వస్తాడు కానీ దియ్యే. అరే నువ్వు ఈ హాస్టల్ రారా? నాకు తెలుసు మచ్చా మీరు కూడా వస్తారని. సుల్లిగా నీకెట్లా తెలుసు బే? లంజోడుకుల్లారా మీరు గుద్దోలుగా పార్టీ చేసుకొని నాకు ఫోన్ చేసి మొడ్డగాళ్ళు నాకు చెప్పి లాస్ట్ కు తాగితే తాగందిరా అనుకుంటే స్టేటస్లు పెడతారా మొడ్డల స్టేటస్లు. అందుకే నాకు గుద్దలా మండింది. మీ అయ్యలకు ఫోన్ చేసి చెప్పిన ఇదే హాస్టల్ గా రమ్మని. అలా లంజోడుక మేము స్టేటస్ పెడితే నీకెట్లా మండింది బే? అట్లనే మండుతుంది లంజోడుక. నీ పాప ఊరికే పోదురా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. బతుకు బతకాలి. అరే మనం సినిమాకి పోదామారా? వద్దురా. ఎందుకురా వద్దంటున్నావు? అరే వద్దురా, వార్డెన్ గురించి మీకు తెలియదురా చక్కగా. దొరికితే చేస్తావు. అంత పొట్టుగాడు అరవాడు. వాడెవ్వడైనా గానీ మా గ్యాంగ్ ముందు వాడు బచ్చా. నా మొడ్డ కింద ఉన్న ఆతులు కూడా లెక్క పెట్టలేడు వాడు. బాగాడు కూడా ఫస్ట్ ఇట్లనే అన్నాడు. ఇవాళ పొద్దుగాల జర్రు ఉంటే వాడిని గుద్దల గుణపం దింపు. అరే అందరి దగ్గర పైసలు ఉన్నాయా?
ఉన్నాయి మచ్చా. ఉన్నాయి మచ్చా. అరే ఇంకో విషయం చెప్పనారా? ఏంటిదిరా అది? ఈ హాస్టల్ కి ఆల్టర్నేటివ్ హాస్టల్ అనేది ఒకటి ఉన్నది. అరే పిచ్చి బాడుకో, నువ్వేమన్నా ఫారెన్ లో పుట్టి పెరిగినావారా సుల్లిగా? ఇంగ్లీష్ లేడతాను సుల్లిగా. ఆల్టర్నేటివ్ హాస్టల్ అంటే ఇంకో హాస్టల్, గర్ల్స్ హాస్టల్ లెక్క ఉన్నది అని అర్థం. మన ప్రిన్సిపల్ వాళ్ళ భార్య హాస్టల్ ప్రిన్సిపల్, వాళ్ళు కూడా మన కాలేజే. సరే గాని సినిమాకు ప్లాన్ చేద్దాం. ఆడు ఏ సినిమాకు పోదాం రా? గేమ్ చేంజర్ సినిమా January 10th కి. వానికి తెలితే వానికి ఎవడు చెప్తారా? నేను చెప్తా కదరా బాయ్. చెప్పినోడు మళ్ళా బతుకుతాడా? ఎవడేమనుకున్నా సినిమాకి పక్కా పోతాం. సినిమా పోకుంటే ఎవడప్పుతాడో చూద్దాం. పైసలు లేకుండా సినిమా కోసం అప్పు చేసిపోయిన రోజులున్నాయి. ప్రతి ఒక్క సినిమాకి పోతాం. సినిమా కోసం తల తాకట్టు పెట్టమన్నా పెడతాం. సినిమాల వరిక్కడ సినిమాకి పోకుండా ఎవడప్పుతాడో వాడిని గుద్దల పుష్పాటులో ఎర్రచందనం పెట్టి నూకుతా. మనం సినిమాకి పోతానం, ఏమంటారు? ఓకే మచ్చా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి గైస్. ఈ వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ది బెస్ట్ కంటెంట్ చేయడానికి నేను ఎప్పుడు ట్రై చేస్తా. సో ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.